హలో అందరికీ. ఈరోజు ఒక టాటా ఏసీ పెట్రోల్ వెహికల్ మన వర్క్షాప్కి అయితే వచ్చింది. సో ఆ వెహికల్ ఏం ప్రాబ్లంతో వచ్చిందంటే చెప్పడానికంటే మీకు చూపిస్తా. ఒక్కసారి ఆ వెహికల్ యొక్క డైనమో బెల్ట్ ఎలా అయిపోయిందో ఒకసారి చూడండి. సగం బెల్ట్ పూర్తిగా పోయింది. ఈ బెల్ట్ కూడా ఇంకొన్ని రోజులు వెహికల్ నడుచుంటే మాత్రం ఈ బెల్ట్ కూడా తెగిపోయి బ్యాటరీలో ఛార్జ్ అయిపోయి వెహికల్ ఎక్కడో రన్నింగ్లో ఆఫ్ అయిపోతుండే. సో కరెక్ట్ టైంకి వర్క్షాప్కి వచ్చిర్రు. సో ఈ బెల్ట్ తీసేసి ఈ బెల్ట్ అయితే చేంజ్ చేస్తున్నాం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైమింగ్ బెల్ట్తో పాటు డైనమో బెల్ట్ కూడా దాని కండిషన్ ఎలా ఉందో ప్రతి ఆయిల్ చేంజ్కు చెకప్ చేసుకుంటే చాలా మంచిది. సో ఈ బెల్ట్ ఒకవేళ రన్నింగ్లో ఎక్కడైనా పోతే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. సో ఖర్చు తక్కువ వస్తుంది కావచ్చు, కానీ టైమింగ్ బెల్ట్ అయిపోతే ఖర్చు కొద్దిగా ఎక్కువ వస్తుంది. రెండు బెల్ట్లకు ఉన్న తేడా అది. సో ఈ బెల్ట్ను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక డైనమోకి సంబంధించి డైనమో బెల్ట్కి సంబంధించి ఇంకొక ఫుల్ వీడియో నేను ఒక 2-3 డేస్లో అయితే అప్లోడ్ చేస్తాను, ఒక లాంగ్ వీడియో చిన్నగా. సో ఖచ్చితంగా చూడండి. ఈ బెల్ట్ అయితే చేంజ్ చేసేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో ఉంటాం, మంచిది. బాయ్, జై హింద్.